కొత్తగా స్వాతంత్రం వచ్చిన దేశం బ్రిటిష్ పాలన ముగిసింది. దేశం తన జెండాను ఎంచుకుంది. ఇంకోవైపు రాజ్యాంగం తయారవుతోంది. ఇక ఆ దేశానికి ప్రపంచం ముందు ప్రాతినిధ్యం వహించే ఒక జాతీయ గీతం కావాలి. అప్పుడు ఒక ప్రశ్న వచ్చింది, భారతదేశానికి నేషనల్ యాంథమ్ ఏది? అప్పటికే కోట్లాది భారతీయులు ఎమోషనల్గా ఓన్ చేసుకున్న ఒక గీతం ఉంది. స్వాతంత్ర పోరాటానికి నినాదంగా మారిన గీతం ఉంది. బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించిన గీతం ఉంది. స్వాతంత్ర సమరయోధులు ఉరితాడిపైకి వెళ్తూ పలికిన నినాదం ఉంది. అదే వందే మాతరం. మరి ఇలాంటి పాటను పక్కన పెట్టి జనగణమనను ఎందుకు నేషనల్ యాంథమ్గా ఎంచుకున్నారు? ఇది నిజంగానే ముస్లింలను సంతృప్తిపరచడానికి తీసుకున్న నిర్ణయమా, లేక దాని వెనుక ఇంకేదైనా చరిత్ర ఉందా? అసలు వందే మాతరం మొత్తం ఎందుకు పాడరు? దాని మిగిలిన చరణాల్లో ఏముంది? ఈరోజు బీజేపీ ఎందుకు వందే మాతరాన్ని మళ్ళీ జాతీయ రాజకీయాల మధ్యకు తీసుకొచ్చింది? ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, వందే మాతరంపై కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు ఒకరినొకరు దేశభక్తి విషయంలో ప్రశ్నించుకుంటున్న సమయంలో ఇద్దరికి ఇబ్బంది పెట్టే చరిత్రే ఈ పాటలో ఉంది. ముందుగా వందే మాతరం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందాం. 19వ శతాబ్దంలో బెంగాల్లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జాతీయ చైతన్యం పెరుగుతున్న సమయంలో బకిం చంద్ర చట్టోపాధ్యాయ ఈ పాటను రచించారు. 1870లో ఇది రూపుదిద్దుకుంది. తర్వాత ఆయన రాసిన ఆనంద్ మఠ్ నవలలో భాగంగా ఇది ప్రచురితమైంది. 1882లో ఆనంద్ మఠ్ పుస్తకం వచ్చింది. అంటే వందే మాతరం మొదటగా స్వతంత్రంగా జాతీయ గీతంగా పుట్టలేదు. అది ఒక సాహిత్య రచనలో భాగంగా వచ్చింది. కానీ తర్వాత జరిగిన భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో అత్యంత ముఖ్యమైన అధ్యాయం. 1896లో కోల్కతాలో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ స్వయంగా వందే మాతరాన్ని ఆలపించారు. అక్కడి నుంచి ఈ పాట కాంగ్రెస్ సమావేశాల్లో జాతీయ ఉద్యమంలో మరింత ప్రజాదరణ పొందింది. మతం ఆధారంగా 1905లో బెంగాల్ విభజన జరిగిందని, ఈ విభజనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో వందే మాతరం ఒక నినాదంగా మారింది. వేలాది మంది వీధుల్లోకి వచ్చి ఇదే నినాదం చేశారు. బ్రిటిష్ అధికారులు కూడా దాని ప్రభావాన్ని గుర్తించారు. కొన్ని ప్రాంతాల్లో వందే మాతరం పాడటాన్ని నిషేధించారు. బారిసాల్లో 1906లో ఈ నిషేధాన్ని ధిక్కరించి వందే మాతరం పాడిన వారిపై దాడులు జరిగాయి. అంటే ఈ పాట కేవలం ఒక పాటగా కాదు, బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఒక తిరుగుబాటుకు సింబల్గా మారిపోయింది. కానీ ఇక్కడే ఆనంద్ మఠ్ అనే బ్యాక్గ్రౌండ్ మనం అర్థం చేసుకోవాలి. ఆనంద్ మఠ్ ఒక చారిత్రక కల్పిత నవల. ఇందులో 18వ శతాబ్దపు సన్యాసి తిరుగుబాటు నేపథ్యం ఉంటుంది. ఆ కథలో అప్పటి బెంగాల్లోని ముస్లిం పాలక వ్యవస్థతో సంఘర్షణ కనిపిస్తుంది. అందువల్ల వందే మాతరం సాహిత్య నేపథ్యం చూస్తే హిందూ ప్రతీకలు, ముస్లిం పాలనకు వ్యతిరేకమైన ఘర్షణ, మాతృభూమిని దేవతా రూపంలో ఊహించే బొమ్మలు ఇవన్నీ ఉన్నాయి. ఇదే తరువాత పెద్ద సమస్యగా మారింది. వందే మాతరం మొత్తం పాటను దాని మొదట 2 చరణాలను ఒకటిగా చూడకూడదు. మొదటి 2 చరణాల్లో ప్రకృతి, పచ్చని పొలాలు, నీరు, గాలి, చంద్రకాంతి, మాతృభూమి అందం వంటి పదాలున్నాయి. కానీ తర్వాతి చరణాల్లో దేశాన్ని దుర్గా, లక్ష్మీదేవి వంటి హిందూ దేవతా ప్రతీకలతో అనుసంధానించే భావాలు స్ఫురిస్తాయి. కొంతమంది ముస్లిం నాయకులకు ఇది సమస్యగా అనిపించింది. ఎందుకంటే ఇస్లామిక్ ఏకదైవ సిద్ధాంతం ప్రకారం దేవుణ్ణి తప్ప మరెవరిని ఆరాధించడం అంగీకారయోగ్యం కాదు. భారతమాతకు నమస్కారం అనే కవితాత్మక భావనను వారు మతపరమైన భావనగా చూడడం ప్రారంభించారు. ఇది కేవలం ముస్లింలు దేశాన్ని ప్రేమించరు అని సులభంగా కొట్టిపారేయడానికి వీల్లేదు. ఎందుకంటే ముస్లింలు తమది ఏ దేశమైనా ఆ దేశాన్ని కేవలం దేశంగా భావిస్తారు. అల్లాను మాత్రమే దైవంగా కొలుస్తారు. హిందువులలో కొన్ని వర్గాలు దేశాన్ని తల్లిగా, కొన్నిసార్లు దైవంగా కొలుస్తారు. అందులో భాగంగానే భారతమాత అనే దేవతా రూపాన్ని పాపులర్ చేసింది ఆర్ఎస్ఎస్. 1930ల నాటికి కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఒక మాస్ మూవ్మెంట్గా మారింది. దేశంలో హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, ఇతర సమాజాలు ఉన్నాయి. మరోవైపు ముస్లిం లీగ్ తన రాజకీయ ప్రభావాన్ని పెంచుకుంటోంది. 1937లో వందే మాతరంపై ముస్లిం లీగ్ వివాదం రాజేసినప్పుడు వందే మాతరం దేశంలోని అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన జాతీయ గీతంగా ఎలా ఉండాలన్న ప్రశ్న కాంగ్రెస్ ముందుకు వచ్చింది.
ఆ సమయంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు. అదే సమయంలో సుభాష్ చంద్రబోస్ సహా పలువురు నాయకులు వందే మాతరం వివాదంపై చర్చించారు. బోస్ 1937 అక్టోబర్ 17న నెహ్రూకు లేఖ రాసి ఈ అంశంపై అభిప్రాయం కోరగా అక్టోబర్ 20న నెహ్రూ బోస్కు సమాధానమిస్తూ రవీంద్రనాథ్ ఠాగూర్తో వందే మాతరం గురించి చర్చిస్తానని చెప్పారు. అంతేకాదు పాట వెనుక ఉన్న ఆనందమఠ నేపథ్యాన్ని అర్థం చేసుకోవడానికి దాని ఇంగ్లీష్ అనువాదాన్ని చదువుతున్నానని, ఆ నేపథ్యం కొంతమంది ముస్లింలను ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని నెహ్రూ పేర్కొన్నారు. అయితే వందే మాతరంపై జరుగుతున్న మొత్తం వ్యతిరేక ప్రచారంలో చాలా భాగం మతపరమైన రాజకీయ వర్గాలు అంటే ముస్లిం లీగ్ దురుద్దేశపూర్వకంగా సృష్టించిందేనని కూడా ఆయన భావించారు. అదే సమయంలో నిజమైన అభ్యంతరాలు ఎక్కడ ఉన్నాయో వాటిని కూడా పట్టించుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ చర్చల తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 1937 అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1 వరకు కోల్కతాలో సమావేశమై వందే మాతరం స్వాతంత్రోద్యమంలో సాధించిన అసాధారణమైన చారిత్రక స్థానాన్ని అధికారికంగా గుర్తించింది. అయితే పాటలోని కొన్ని తరువాత చరణాల్లో ఉన్న మతపరమైన పదాల కారణంగా కొన్ని వర్గాలకు నిజమైన అభ్యంతరాలు ఉన్నాయని అంగీకరించింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఇతర జాతీయ సమావేశాల్లో వందే మాతరం పాడేటప్పుడు మొదటి 2 చరణాలను మాత్రమే పాడాలని సిఫార్సు చేసింది. ఈ వర్కింగ్ కమిటీ నిర్ణయంలో జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, ఆచార్య నరేంద్ర దేవ్ తదితరులు భాగస్వాములుగా ఉన్నారు. అంటే చరిత్రలో నెహ్రూ ఒక్కరే వందే మాతరాన్ని కత్తిరించాడు అని చెప్పడం సరైనది కాదు. అదే సమయంలో ముస్లింల అభ్యంతరాలకు కాంగ్రెస్ ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదు అనడం కూడా సరైనది కాదు. ఇక బీజేపీ వాదన ఏంటంటే ముస్లిం లీగ్ జిన్నా ఒత్తిడికి కాంగ్రెస్ లొంగిపోయి వందే మాతరాన్ని కత్తిరించింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా పార్లమెంట్లో అదే వాదనను ప్రస్తావించారు. అయితే చరిత్రను మరో కోణంలో చూస్తూ నెహ్రూ వందే మాతరాన్ని వ్యతిరేకించలేదు. స్వాతంత్ర పోరాటంలో దాగి ఉన్న గొప్ప స్థానాన్ని ఆయన గుర్తించారు. కానీ పాటలోని కొన్ని మతపరమైన ప్రతీకలు ఒక వర్గానికి నిజమైన అభ్యంతరం కలిగిస్తున్నప్పుడు వాటిని అందరిపైన బలవంతంగా రుద్దడం సరైంది కాదని భావించారు. అందుకే వందే మాతరాన్ని తిరస్కరించకుండా అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్న మొదటి 2 చరణాలను మాత్రమే జాతీయ సమావేశాల్లో పాడాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఠాగూర్ కూడా ఇదే మధ్యస్థమైన పరిష్కారాన్ని సమర్థించారు. 1937లో ఆయన అభిప్రాయం ప్రకారం మొత్తం వందే మాతరం పాటను ఆనందమఠం నేపథ్యంతో కలిపి చదివితే ముస్లిం భావాలను గాయపరిచే అవకాశం ఉందని అంగీకరించారు. కానీ మొదటి 2 చరణాలను ఆనందమఠం సాహిత్యం నేపథ్యం నుంచి వేరు చేసి జాతీయ గేయంగా చూడవచ్చని ఆయన భావించారు. వందే మాతరం గీతాన్ని కాదని జనగణమన జాతీయ గీతంగా ఎంచుకోవడం వెనుక ఉన్న అసలు కారణాలేంటి? జనగణమనను రవీంద్రనాథ్ ఠాగూర్ 1911లో రచించారు. 1911 డిసెంబర్ 27న కోల్కతాలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఇది తొలిసారి పాడబడింది. స్వాతంత్ర్యం తరువాత 1948 నుంచే జనగణమనను అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గీతంగా ఉపయోగించడం ప్రారంభించారు. అప్పటికే ఇది ప్రభుత్వ కార్యక్రమాలు, సైనిక బ్యాండ్లు, విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాల కార్యక్రమాల్లో వినిపించేది. మరోవైపు నెహ్రూ వందే మాతరాన్ని ఎంతో గౌరవించారు. స్వాతంత్ర పోరాటంలో దాని పాత్రను గుర్తించారు. కానీ జాతీయ గీతానికి సులభంగా పాడగలిగే ట్యూన్ అంతర్జాతీయ అధికారిక కార్యక్రమాల్లో వినిపించడానికి అనుకూలత కూడా అవసరమని భావించారు. సంగీత నిపుణులతో చర్చించిన తర్వాత ఈ విషయాల్లో జనగణమన మరింత అనుకూలంగా ఉందని నిర్ణయించారు. ఒకటి స్వాతంత్ర పోరాటానికి భావోద్వేగ ప్రతీక అయితే మరొకటి కొత్తగా ఏర్పడిన గణతంత్ర భారతదేశానికి అధికారిక జాతీయ స్వరూపాన్ని ప్రతిబింబించే గీతం. ఈ తేడా చాలా ముఖ్యమైనది. వందే మాత్రం స్వాతంత్ర పోరాటంలోని ఉత్సాహాన్ని, దేశభక్తిని, త్యాగ భావనను ప్రతిబింబిస్తే జనగణమన స్వతంత్ర భారతదేశం యొక్క అధికారిక జాతీయ గుర్తింపుగా నిలిచింది. చివరికి 1950 జనవరి 24న రాజ్యాంగ పరిషత్లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కీలకమైన ప్రకటన చేశారు. జనగణమనను జాతీయ గీతంగా స్వీకరిస్తామని, అదే సమయంలో వందే మాతరానికి కూడా జనగణమనతో సమానమైన గౌరవం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఎందుకంటే భారత స్వాతంత్ర పోరాటంలో
వందే మాతరం పోషించిన పాత్ర చారిత్రకంగా ఎంతో గొప్పది. కాబట్టి 1950లో వందే మాతరాన్ని ఓడించి జనగణమన గెలిచినట్టు కాదు, స్వతంత్ర భారతదేశం 2 గీతాలకు ప్రత్యేకమైన గౌరవం, ప్రత్యేకమైన స్థానాల్ని ఇచ్చింది. ఎప్పుడో 1937 నాటి నినాదం మళ్ళీ ఇప్పుడు ఒక్కసారిగా ఎందుకు తెరపైకి వచ్చింది? కేంద్ర ప్రభుత్వం వందే మాతరానికి మరింత అధికారిక ప్రాధాన్యం కల్పించే చర్యల్ని ఎందుకు చేపట్టింది? దీనికి సంబంధించి ఈ ఏడాది జూలై 30వ తేదీన పార్లమెంట్లో ఒక బిల్లును కూడా ప్రవేశపెట్టింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో పూర్తి వందే మాతరాన్ని పాడే విధానం, దాని జనగణమనకు ముందు పాడాలనే మార్గదర్శకాలు కూడా వచ్చాయి. ఈ నిర్ణయాలపై కొన్ని ముస్లిం సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. భారత్ ఒక సెక్యులర్ దేశమని మన రాజ్యాంగమే చెబుతోంది. ఒక మతానికి సంబంధించిన దేశం కాదు అని స్పష్టంగా రాజ్యాంగంలో రాసి ఉంది. ఈ నేపథ్యమే వందే మాతర పూర్తి గీతాన్ని వివాదాస్పదమయ్యేలా చేస్తోంది. వందే మాతరంలోని మొదటి 2 చరణాల్లో భారతదేశ ప్రకృతి అందాలను, మాతృభూమిని కీర్తించే భావన ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే వాటిని కేవలం ఒక మతానికి చెందిన పాటగా చూడాల్సిన అవసరం లేదు. కానీ తర్వాతి చరణాల్లో దుర్గ వంటి స్పష్టమైన హిందూ మతపరమైన ప్రతీకలు కనిపిస్తున్నాయి. అందువల్ల ఒక ముస్లిం లేదా మరో మతానికి చెందిన వ్యక్తి ఆ భాగాలను తన మత విశ్వాసాలకు విరుద్ధంగా భావించే అవకాశం ఉంది. వందే మాతరాన్ని గౌరవించవచ్చు, అదే సమయంలో దానిలోని మతపరమైన భావాలను ఎవరిపైనా బలవంతంగా రుద్దకుండా ఉండవచ్చు. 1937లో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం వెనుక కూడా ఇలాంటి ఆలోచనే ఉందని చూడవచ్చు. కానీ ఇప్పుడు వందే మాతరం మళ్ళీ రాజకీయ ఆయుధంగా మారింది. బీజేపీ కాంగ్రెస్ను వందే మాతరాన్ని ఎందుకు పూర్తిగా పాడడం లేదు అని ప్రశ్నిస్తోంది. దీనికి కాంగ్రెస్ కూడా ఎదురుదాడి చేస్తూ వందే మాతరం గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పే బీజేపీ నాయకులు ఆ పాటను పూర్తిగా పాడగలరా అని ప్రశ్నిస్తోంది. కాంగ్రెస్ నాయకులు స్వాతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ పాత్రను కూడా ప్రశ్నిస్తున్నారు. ఖర్గే కూడా వందే మాతరానికి తామే వారసులమని చెప్పుకునేవారు. స్వాతంత్ర పోరాటంలో ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఇప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న, వందే మాతరం గొప్పదా, జనగణమన గొప్పదా అని కాదు. స్వాతంత్ర పోరాటంలో కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చిన వందే మాతరాన్ని గౌరవిస్తూ రాజ్యాంగం అందరికిచ్చిన సమాన స్థానం, మత స్వేచ్ఛను ఎలా కాపాడాలి అన్నదే అసలైన ప్రశ్న. ఒక ముస్లిం వ్యక్తి వందే మాతరంలోని కొన్ని భాగాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తే అతని దేశభక్తిని అనుమానించాల్సిన అవసరం లేదు. అదే సమయంలో ఒక హిందువు వందే మాతరాన్ని తన స్వాతంత్ర పోరాట జ్ఞాపకంగా భావిస్తే అతని భావోద్వేగాన్ని కూడా అవమానించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేశభక్తి ఒక పాటలో బంధించబడదు. దేశభక్తి ఒక మతానికి చెందదు. దేశభక్తి ఒక రాజకీయ పార్టీకి చెందదు. 1947లో భారత్ స్వతంత్రమైనప్పుడు మనం కూడా ఒక మత రాజ్యాన్ని నిర్మించలేదు. అందరికీ సమాన హక్కులు కలిగిన రాజ్యాంగబద్ధమైన గణతంత్రాన్ని నిర్మించాం. ఆ భారతదేశంలో జనగణమన కూడా మనదే, వందే మాతరం కూడా మనదే, సారే జహాసే అచ్చా కూడా మనదే. వాటికంటే ముఖ్యంగా ప్రతి భారతీయుడు స్వేచ్ఛ, గౌరవం, సమానత్వం కూడా మనదే. అందుకే వందే మాతరాన్ని గౌరవించాలంటే దాని మొత్తం చరిత్ర తెలుసుకోవాలి. జనగణమనను గౌరవించాలంటే దాని చరిత్ర కూడా తెలుసుకోవాలి. ఒకదాన్ని గొప్పగా చూపించడానికి ఇంకో దాన్ని తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వందే మాతరం స్వాతంత్ర పోరాటానికి భావోద్వేగం అయితే జనగణమన స్వతంత్ర భారతదేశానికి స్వరం. ఈ రెండింటినీ పోటీగా నిలబెట్టడం చరిత్ర కాదు, అది ఖచ్చితంగా రాజకీయమే అవుతోంది.